హలో బడీస్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ టీపీఆర్. ఈరోజు స్పెషల్ రొయ్యల పులుసు. ఎవరైనా రొయ్యల పులుసు తెలియని వాళ్ళు ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు రొయ్యల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా 2 టమాటాలు, 2 ఆనియన్స్ చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. తర్వాత 1 కేజీ రొయ్యలు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 పెద్ద నిమ్మకాయల సైజు అంత చింతపండు తీసుకొని నీళ్లు వేసుకొని బాగా చింతపండు రసం అనేది కలుపుకొని ఉండాలి. దాంట్లో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఇలాగా. తర్వాత ఒక తెల్ల గెడ్డంతా ఒల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనము రొయ్యల పులుసు పొడి అనేది ఉంటుంది, అది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ మిరియాలు, కొంచెం మెంతులు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవన్నీ వేగాక లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని 1 నిమిషం వేయించుకొని తర్వాత మిక్సీకి వేసేసుకోవాలి. మిక్సీకి వేసేసుకున్న తర్వాత ఆ పొడి అనేది పక్కన పెట్టుకోవాలి. ఈ పొడి అనేదే రొయ్యల పులుసుకి చాలా టేస్ట్ ఇస్తుంది. మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకా రొయ్యల పులుసు చేసేసుకుందాము. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు వేసేసుకొని తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ అనేది బాగా వేగాలి. ఆనియన్స్ బాగా వేగాక ఇలా వచ్చాక ఇప్పుడు టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలు వేసేసుకున్న వెంటనే తెల్లపాయలు చూపించాను కదా, ఒక తెల్లగడ్డంతా ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ తెల్లపాయలు అనేది కూడా వేసేసుకోవాలి. తెల్లపాయలు దండిగా వేసుకుంటే చాలా మంచిదండి పులుసులో. నేనైతే ఒక తెల్లగడ్డ వేసుకున్నాను. ఇంకా టమాటాలు బాగా వేగిపోయాక కలుపుకున్న చింతపండు పులుసు అనేది వేసేసుకోవాలి. ఇంకా పులుసు అనేది బాగా బాయిల్ అవ్వాలండి, ఎందుకంటే థిక్గా రావాలి పులుసు అనేది. దానికోసం బాగా బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ అయ్యాక స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 స్పూన్ రొయ్యల పులుసు పొడి వేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఇంకా బాగా మిక్స్ చేసేసుకొని ఉప్పు కారం చూసుకొని ఏదైనా తక్కువ అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఫైనల్గా లాస్ట్లో రొయ్యలు అనేది వేసేసుకోవాలి. రొయ్యలు వేసేసాక స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి, ఎందుకంటే రొయ్యలు అనేది లోపల కూడా బాగా ఉడకాలి కాబట్టి. మీడియం ఫ్లేమ్లో అయితే బాగా ఉడుకుతాయి. ఇంకా లాస్ట్లో పులుసు బాగా బాయిల్ అయ్యాక చూసుకుంటే రొయ్య అనేది ఉడికిపోయింది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన రొయ్యల పులుసు రెడీ. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.